రాక్ డి జెబెత్ ఈ పేరంటేనే మన వరల్డ్ గవర్నమెంట్ కి నచ్చదు. అది ఎప్పటి నుంచో ఆ పేరుని హిస్టరీలో నుంచి చెరిపేద్దామని చూస్తుంది. బట్ ఈ చాప్టర్ లో మన రాక్ డి జెబెత్ యొక్క లెగసీని క్యారీ చేసే ఒక పర్సన్ ని చూపించారు గైస్. తను ఎవరో కాదు, మన లోకి. ఈ మాట విని మీరందరూ షాక్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ట్రూ గైస్. ఈ చాప్టర్ లో మనం రాక్ డి జెబెత్ వర్సెస్ లోకి ఫైట్ ని కూడా చూసుకోవచ్చు. అసలు ఇంతకీ మన లోకితో మన రాక్ డి జెబెత్ ఎందుకు ఫైట్ చేశాడు, అసలు ఈ చాప్టర్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. పైగా ఈ చాప్టర్ లో నా ఫేస్ క్యామ్ కూడా ఉండదు. నేను బయట ఉండి రికార్డ్ చేస్తున్నా, అందుకనే ఫేస్ క్యామ్ తో చేయలేకపోతున్నా. అండ్ నాకైతే గ్యారంటీ లేదు, నేను ఎప్పుడు వితౌట్ ఫేస్ క్యామ్ తో చేసిన నా వన్ పీస్ వీడియోస్ పోతాయి. సో మేబీ ఈ వీడియో కూడా పోవచ్చు. సో కుదిరితే తొందరగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకుండా లెట్స్ వీడియో. మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక స్వీటెస్ట్ థింగ్ నేను చూపిపోతున్నా. అదేంటంటే మీరు ఒక్కసారి ఈ ప్యానెల్ ని చూడండి. ఇది ఒక గెస్ట్ కవర్ పేజ్ అన్నమాట. దీన్ని మన మిదోరి మాసురా గారు గీశారు. దీన్ని మన వన్ పీస్ లో యానిమేటెడ్ గా ఇంకా డిజైనర్ గా పనిచేస్తారు అనమాట. ఒక్కసారి ఈ పిక్ మీరు చూసుకుంటే స్ట్రా హెడ్స్ అందరు కూర్చొని టీవీలో ఎగెడ్ ఆర్క్ ని చూస్తున్నారు. మీ అందరు తెలిసిందే, ఎగెడ్ ఆర్క్ రీసెంట్ గానే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. నిన్నే వచ్చింది కొత్త ఎపిసోడ్. అది సూపర్ గా ఉంది. ఒక రకంగా మనం అందరం కూడా స్ట్రా హెడ్ క్రూలో యాజ్ ఎ మెంబర్స్ కాబట్టి సో మనం అందరం కూర్చొని ఇలా టీవీల ముందు ఎగెడ్ ఆర్క్ ని చూస్తున్నామని చెప్పి ఒక పిక్ ని ఇక్కడ చూపించారు. బట్ నాకు ఇక్కడ ఫన్నీ ఎక్కడ అనిపించింది అంటే మన స్ట్రా హెడ్స్ అందరూ ఒకవైపు కూర్చుని టీవీ చూస్తుంటే మన జోరో మాత్రం వేరే డైరెక్షన్ లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఇప్పుడు ఇది చూసి కొంతమంది అడగచ్చు, అదేంటి బ్రో వన్ పీస్ టీవీలో కూడా వచ్చిద్దా అని. ఎస్ బ్రో, మన జపాన్ లో వన్ పీస్ టీవీలోనే వచ్చింది. బట్ మనకంత ఫెసిలిటీస్ లేవన్నమాట, మనం ఫోన్ లోనే చూడాలి. ఇంతకీ మీ అందరికి తెలియాల్సిన ఆ ఇంపార్టెంట్ స్టఫ్ నేను చెప్పేశాను కాబట్టి సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ చాప్టర్. వన్ పీస్ చాప్టర్ 1145 యొక్క పేరు వచ్చేసి ఫైర్ ఆన్ ట్రీస్ రూట్ నెంబర్ 8 ఆఫ్ ద సెకండ్ ఫారెస్ట్ డిస్ట్రిక్ట్. నాకు తెలుసు ఈ చాప్టర్ యొక్క పేరు చాలా పెద్దగా ఉంది, కానీ దీని అర్థం మాత్రం చాలా సింపుల్. ఎల్బఫ్ లో ఫైర్ అంటూ ఉంది కదా, దాని యొక్క లొకేషన్ ఇక్కడ చెప్తున్నారు. అండ్ దీని కిందే మనం కవర్ స్టోరీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన యమాటో ఉల్టీ ఇంకా పేజ్ 1 ని ఫ్రీ చేసేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా మన చాప్టర్ స్టార్ట్ అయ్యేది డైనోసార్ నుంచి. లిటరల్లీ ఈ చాప్టర్ డైనోసార్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే మన జోరో, గోల్డ్ బర్గ్ ఇంకా సాంజీ వీళ్ళు ముగ్గురు కలిసి డ్రాగన్స్ ని హంట్ చేస్తూ ఉంటారు. మీ అందరు తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లో మన లోకి చాలా వీక్ అయిపోయాడని చెప్పి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కదా. సో ఇక్కడ మన లూఫీ చెప్తాడు వీడు తొందరగా హీల్ అవ్వాలంటే వీడికి మీట్ కావాలి, సో వెంటనే వెళ్ళి మీట్ తీసుకుని రండి అని చెప్పి వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తాడు. అందుకనే వీళ్ళు మీట్ తీసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నారు. మీరు ఇక్కడ మన గోల్డ్ బర్గ్ ని కూడా చూసుకోవచ్చు. తను లిటరల్లీ ఆ డైనోసార్ యొక్క అన్ని అటాక్స్ ని తన షీల్డ్ తోనే ఆపోతున్నాడు. పైగా తన షీల్డ్ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉండిద్ది, కానీ వాడి షీల్డ్ అలా మాట్లాడుతుంది. అది చూసి నేను షాక్ అవ్వలేదు గైస్. ఇక్కడ మన జోరో అండ్ సాంజీ ఏదో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు టీమ్ వర్క్ చూపించి ఆ డ్రాగన్ తో ఫైట్ చేస్తున్నారు, అది కూడా మాట్లాడుకుంటూ. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు మన సాంజీ జోరోని యాజ్ ఏ బాల్ లాగా ఇసిరేస్తాడు. ఇంకా మన జోరో వెంటనే వెళ్ళి ఆ డ్రాగన్ ని కోసేస్తాడు. బై ద వే ఇది కొత్త అటాక్ అయితే కాదు, ఇది మనోళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ టైమ్స్ కి ముందు అనుకుంటా ట్రై చేశారు. మన ఓడా సెన్సే మనకి ఇది ఒక రిఫరెన్స్ లాగా మళ్ళీ చూపించారు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన గోల్డ్ బర్గ్ చెప్తాడు ఫైనల్లీ మనకి మీట్ దొరికేసింది. ఇక్కడ ఒక ప్లేస్ కూడా ఉంది కుక్ చేయడానికి, మనం వెళ్ళి దీన్ని అక్కడ కుక్ చేద్దామని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన సంజయ్ చెప్తాడు ఇంతకీ గోల్డ్ బర్గ్ నేను ఇందా నుంచి గమనిస్తున్నా నీ షీల్డ్ ఏంటయ్యా మాట్లాడుతుంది అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన గోల్డ్ బర్గ్ దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. మీరు జాగ్రత్తగా వినండి లేకపోతే మీకేం అర్థం కాదు. మీరు చూస్తున్న ఈ షీల్డ్ పేరు నాష్. దీన్ని మన గోల్డ్ బర్గ్ యొక్క ఫాదర్ యూస్ చేసేవాళ్ళు. దీన్ని క్రియేట్ చేసి 63 ఇయర్స్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మన మదర్ కార్మెల్ క్రియేట్ చేశారు. బట్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే తను చనిపోయిన తర్వాత కూడా తన డబుల్ ఫ్రూట్ పవర్ అనేది వెళ్ళలేదు. మేబీ మన జూస్ది కూడా ఇదే సిచ్యువేషన్ అయి ఉండిద్ది. ఎందుకంటే మన బిగ్ బామ్ ఇంకా కైడో వీళ్ళిద్దరు ఆ లావా పూల్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటి వరకు బయటకు రాలా. మేబీ వాళ్ళు చనిపోయి ఉంటారు, కానీ నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ పీస్ గైస్. ఇక్కడ క్యారెక్టర్స్ ని అంత తొందరగా చంపారు. సో మేబీ వచ్చిద్దేమో మళ్ళీ తిరిగి మన బిగ్ బామ్. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. సో బ్యాక్ టు చాప్టర్. మన గోల్డ్ బర్గ్ ఆ మీట్ ని ఇంకా మీట్ ని వండుతారు కదా, ఆ ఎక్విప్మెంట్స్ తీసుకొని మన్నుల దగ్గరికి వచ్చేస్తాడు అనమాట ఇక్కడే వండుదామని. అండ్ ఈ ప్యానెల్ లో మీరు చూసుకోవచ్చు మన లోకి గాడ్ నైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మన హచరుద్దీన్ కి అలాగే లూఫీ వాళ్ళకి చెప్పేస్తాడు అనమాట. కానీ మన హచరుద్దీన్ చెప్తాడు నాకు తెలిసి నువ్వే ఏదో ఒకటి చేస్తుంటావు, నువ్వు ఫ్రీగా తిరిగినప్పుడు వాళ్ళతో గొడవ పడి ఉంటావు, అందుకనే వాళ్ళ పగ తీర్చుకోవడానికి ఇప్పుడు వచ్చుంటారు అని చెప్పి తను
అంటాడు. అది విని మన లోకి చెప్తాడు, నేను నిజంగా అలాంటి వాళ్ళతో గొడవ పడి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను ఎప్పుడో కింగ్ ఆఫ్ వరల్డ్ అయిపోయేవాడిని అని చెప్పి తను అంటాడు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన లూఫీ ఒక పైరట్ లా సేల్ చేసిన తర్వాత రాబిన్ కి ప్రాబ్లం వచ్చిందని చెప్పి తన కోసం వరల్డ్ గవర్నమెంట్ మీద ఒక వారే డిక్లేర్ చేశాడు. సో దాని తర్వాత ఏమేం జరిగాయో మీ అందరికి తెలిసిందే. మనోళ్ళు చాలా చేశారు. కానీ మన లోకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మరీ గవర్నమెంట్ తో గొడవ పడేంత స్టేజ్ కి అయితే వెళ్ళలేదు, నేను మరీ సీలో అంత ట్రావెల్ చేయలేదు అని చెప్పి మనోడు అంటున్నాడు. ఈ మాట వినిన తర్వాత నాకు ఇంకో డౌట్ వచ్చింది, మనోడు నిజంగా అంత ట్రావెల్ చేయలేకపోతే ఈ స్పెషల్ బౌంటీ వీడికి ఎలా దొరికింది గైస్? మీ అందరికి తెలిసిందే, మన వన్ పీస్ లో ఇలాంటి స్పెషల్ బౌంటీస్ రావాలంటే చాలా పుణ్యాలు చేసి ఉండాలి. మన లూఫీ ఎలాగా చేశాడో అలాంటివి చేసి ఉండాలి. కానీ వీడికి ఏం చేయకుండానే ఇలాంటి బౌంటీ వేసారంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లా. వీడేదో చేసే ఉంటాడు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సాంజీ ఆ మీట్ ని వండుతుంటే మన లూఫీ చెప్తాడు అనమాట, నాకు ఆకలేస్తుందని. అప్పుడు మన సాంజీ చెప్తాడు, లేదు ఇది నీకు కాదు, ఇది లోకికి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లూఫీ లిటరల్లీ ఆ మీట్ తీసి మన లోకి నోట్లో కుక్కేస్తాడు. అక్కడ ఈడు పడుకున్నాడు. లోకి ఒక పేషెంట్, కానీ ఇక్కడ చూసుకుంటే మన లూఫీ ప్రేమతో ఆ పెద్ద మీట్ తీసుకొచ్చి వాడు నోట్లో కుక్కేస్తున్నాడు. లిటరల్లీ అది చాలా వేడిగా ఉండిద్ది అనమాట. మన లోకి నోరు మొత్తం కాలిపోయింది. ఇక్కడ మన జడ్జ్ చెప్పిద్ది, లూఫీ అలాంటి పనులు చేయమాక, తను ఇంకా పేషెంట్, తను రికవరీ అవుతున్నాడు అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ చూసుకుంటే లోకి కూడా లెగిసిపోతాడు. తను చెప్తాడు, అరే నువ్వు నన్ను కావాలని ఇలా టార్చర్ పెడుతున్నావు, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు కదరా అని చెప్పి తను అంటాడు. అది చూసి మన లూఫీ చెప్తాడు, హే అరుస్తున్నాడు భయ, ఎదురు మాట్లాడుతున్నారు, వీడు అరుస్తున్నాడు భయ. అయితే మీట్ నిజంగా వర్క్ అవుతుంది, ఇంకా మీట్ తీసుకున్నాడండి, వీడికి తినిపిద్దాం అని చెప్పి తను అంటాడు. సీరియస్లీ బ్రో, ఆ టార్చర్ ని పడలేక మన లోకి చెప్తాడు, సర్లే ఇది నేనే తింటానని చెప్పి తను ఆ మీట్ ని తింటూ ఉంటాడు. కొంచెం గొంతులో ఇరుక్కునిద్ది అంతే. నీళ్లు కావాలి, లోకికి నీళ్లు కావాలి, నేనే తెస్తానని చెప్పి మన లూఫీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద సూప్ గ్లాస్ తీసుకుని వస్తాడు అనమాట. ఒక పెద్ద కప్పులు వేసుకొని తీసుకుని వస్తాడు. ఇంకా తెచ్చి మన లోకికి ఇచ్చేస్తాడు. ఇవ్వడం అంటే చేతికి ఇవ్వడం కాదు బ్రో, మన లోకి యొక్క ఫేస్ మీద ఆ వేడి వేడి సూప్ పోసేస్తాడు. అది చూసి మన లోకి బి లైక్, అరే ప్లీజ్ రా, వీడిని తీసుకెళ్ళండి, దూరంగా ఉంచండి రా, నా దగ్గరికి తీసుకుని రామాకండ్రి ప్లీజ్ రా అని చెప్పి తను అంటాడు. దానికి మన లూఫీ సారీ కూడా చెప్తాడు అనమాట. కానీ మన గర్డ్ అయితే ఎంకాల నుంచి కన్ను కొట్టి తనకి థమ్స్అప్ కూడా చూపించిద్ది, ఇలాంటి పనులు ఇంకా చెయ్యని. పైగా మన లోకి చెప్తాడు, నాకు తెలుసు లూఫీ, నువ్వు హఠాత్తుగా నా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు, నువ్వు రెడ్ హెడ్ చంక్స్ ని కలవాలని అనుకుంటున్నావు కదా, ఐ గెట్ దట్ ఫీలింగ్. నువ్వు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు తన్ని బాగానే అడ్మైర్ చేసుంటావు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లూఫీ చెప్తాడు, నీకెలా తెలుసు, నువ్వు కూడా చిన్నప్పుడు ఎవరినైనా అడ్మైర్ చేసావా అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన లోకి కూడా చెప్తాడు, ఎస్ ప్రాబబ్లీ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మనం ఒక చిన్న పిల్లోడిని చూసుకోవచ్చు. ఈ పిల్లోడు ఎవరో కాదు, మన లోకి ముందున్న ఒక పైరట్ ని అడుగుతాడు అనమాట, నేను కూడా నీ క్రూలో జాయిన్ అవుతానని చెప్పి తను అంటాడు. ఆ పైరట్ ని కూడా మనం చూసుకోవచ్చు. మన ఓడా సెన్సే ఎప్పుడులాగే తింది మళ్ళీ సిలవెత్తే చూపించారు బ్రో. మన ఓడా సెన్సే తిని అంత తొందరగా రివీల్ చేద్దామని అనుకోవట్లేదు. బట్ మన అందరికి తెలిసిందే తిను ఎవరో కాదు, మన రాక్ డి జెబెత్. ఇక్కడ స్టోరీ మీకు సింపుల్ గా చెప్పాలంటే, షాంక్స్ వచ్చినప్పుడు ఎలాగైతే మన లూఫీని క్రూలో జాయిన్ అవుతానని అడిగాడో, సేమ్ అలాగే ఇక్కడ మన కిట్ లోకి మన జెబెత్ ని అడుగుతున్నాడు అనమాట. బట్ మన జెబెత్ చెప్తాడు, మాది ఆటగాళ్ళ గ్రూప్, ఈ ఆటగాళ్ళ గ్రూప్ లో ఇలాంటి పిల్లలకి చోటు లేదురా అని చెప్పి తను అంటాడు. ఒక రకంగా ఈ మాటే మన షాంక్స్ లూఫీకి చెప్పాడు. కానీ మన లోకి లూఫీ లాంటోడు కాదు బ్రో. ఇక్కడ మన లోకి చెప్తాడు, అయితే నాతో 1v1 చేయి, నేను గెలిస్తే అప్పుడే నీ క్రూలోకి వస్తానని చెప్పి తను అంటాడు. అండ్ దీని తర్వాత ఏం జరిగిందో మీ అందరికి ఇప్పటికే తెలిసిపోయి ఉండిద్ది. మన జెబెత్ అసలు కనికరం లేకుండా ఒక చిన్న పిల్లోడని కూడా చూడకుండా కింద కత్తి దూర్పేస్తాడు బ్రో. లిటరలీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన లోకి కడుపులో అనుకుంటా ఐ థింక్ కత్తి దూర్పేసి అక్కడ వెళ్ళిపోతున్నాడు. ఆఖరికి పక్కనున్న మన వైట్ బియర్డ్ చెప్తాడు కూడా, ఒక చిన్న పిల్లోడు మీద నువ్వు వెపన్ ని ఉపయోగిస్తావా సీరియస్లీ అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన జెబెత్ చెప్తాడు, నోరు మూసుకోరా న్యూ గేట్ అని చెప్పి తను అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్తున్నారో ఈ చాప్టర్ లో మనకి చెప్పలేదు, కానీ వాళ్ళు మాత్రం మన లోకిని కొట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది చూసి మీరు అంత తొందరగా మన జెబెత్ యొక్క క్యారెక్టర్ ని జడ్జ్ చేయమాకండి. ఎందుకంటే మన లూఫీ కూడా
ఇలాంటోడే. లిటరల్లీ ఎల్బా ఫ్లో రాగానే తను కోలన్ మీదకి ఒక పవర్ఫుల్ అటాక్ తోనే పంచ్ కొట్టాడు. అది తగలలేదు కానీ తగిలితే మన కోలన్ యొక్క పరిస్థితి చాలా దారుణంగానే ఉండేది. ఈ మాట మన సాంజీ కూడా చెప్తాడు, పిల్లల మీద అంత సీరియస్ గా అటాక్ చేయమాక అని చెప్పి తను అంటాడు. ఐ థింక్ ఒక రకంగా ఇది తప్పు కూడా కాదు, ఎందుకంటే ఎల్బఫ్ అనేది ఒక వారియర్ ప్లేస్. అందుకనే మన లూఫీ కూడా యాజ్ ఏ ఇన్స్టింక్ట్ తో తను సీరియస్ గా ఉన్నాడు అనమాట. అంటే తన గార్డ్ మాత్రం తను ఎప్పుడు దించలేదు, అది చిన్న పిల్లోడైనా సరే. దీనికి రీజన్ మీ అందరికి తెలిసిందే, ఎల్బఫ్ లో ఒక చిన్న పిల్లోడ దగ్గర కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది బ్రో. సో వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడం అంత మంచిది కాదు. ఐ థింక్ మీకు పాయింట్ అర్థమైపోయిందని అనుకుంటున్నా. పైగా మన లూఫీ ఆల్రెడీ ఒకరిని పోగొట్టుకున్నాడు, ఇప్పుడు చాలా కేర్లెస్ గా ఉండి ఇంకొక ప్రాణాన్ని పోగొట్టుకోవడం తనకి ఇష్టం లేదు. బట్ మరి ఒక కత్తి పొడిచడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలా. మేబీ మన జబెత్ మంచోడు కాదేమో గైస్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. మీ ఒపీనియన్ కూడా నేను వినాలని అనుకుంటున్నా. సో బ్యాక్ టు చాప్టర్. మన లోకి ఇది మొత్తం ఆలోచిస్తూ సాడ్ అయిపోతాడు. తనకు అవన్నీ గుర్తుకొస్తాయి. ఇంకా మన లోకి చెప్తాడు, బహుశా నేను ఒక రాంగ్ ఎరాలో పుట్టానేమో అని చెప్పి తను అంటాడు, జస్ట్ లైక్ మన రాజర్. ఇక్కడ మన రాజర్ జాయ్ బాయ్ ని చూసి చెప్పాడు, కానీ మన లోకి జెబెత్ ని చూసి చెప్తున్నాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ జైంట్ పైరట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అదే మన ఓల్డ్ జనరేషన్ పైరట్స్. వీళ్ళైతే ప్రస్తుతం ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆఖరికి మన బ్రాగీ కూడా చెప్తాడు, అదేంటి ఇక్కడ ఇన్ని స్కెలిటన్ మాన్స్టర్స్, ఇన్ని గోస్ట్లు ఉన్నాయేంటి, అయినా పిల్లల నుంచి మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాంలే, వాళ్ళు ఇవే ఇమాజిన్ చేస్తూ ఉంటారు అని చెప్పి తను అంటాడు. ఇంకా రెండో వైపు చూసుకుంటే మన గబాన్ ఒకేసారి ఎగురుకుంటూ ఒక యాక్స్ ని ఆ పిల్లల ఇమాజిన్ నుంచి క్రియేట్ చేసిన లోకి వైపుకి ఇసరుతాడు. ఆ ఒక్క దెబ్బకి ఆ లోకి డిస్ట్రాయ్ అయిపోతాడు. పైగా మన గబాన్ కూడా చెప్తాడు, మంచిదైంది మన పిల్లలకి లోకి ఎంత స్ట్రాంగో తెలియదు, ఒకవేళ తెలుసుంటే ఇక్కడ మనకి చాలా టైం వేస్ట్ అయ్యేది అని చెప్పి తను అంటాడు. కానీ నేను నిజంగా ఇక్కడ గబాన్ యొక్క స్ట్రెంత్ చూసి ఇంప్రెస్ అవ్వలేదు బ్రో. తన యొక్క హాకీ మాత్రం ఇక్కడ మామూలుగా లేదు. లిటరల్లీ తను అబ్జర్వేషన్ హాకీని ఉపయోగించి ఎక్కడో ఉన్న ఆ గాడ్ నైట్ మెంబర్స్ ని చూస్తున్నాడు బ్రో. తను సెన్స్ చేస్తున్నాడు. ఇంకా తను చెప్తాడు కూడా, వాళ్ళు స్ట్రా హెడ్స్ కూడా కాదు, వాళ్ళు జైంట్స్ కూడా కాదు, ముగ్గురు అటువైపు ఉన్నారు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనకు ఆ ఫైర్ ఫైటర్స్ ని కూడా చూపిస్తారు. వాళ్ళందరూ కష్టపడి ఆ ఫైర్ ని ఆర్పుతూ ఉంటారు, కానీ ఆ ఫైర్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు, అది అలాగే ఉండిద్ది. అండ్ దీని తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మనకి సోల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన సోల్ ఆ ఫెన్రియల్ ని డిఫీట్ చేసేస్తాడు. మీ అందరికి గుర్తుంటే ప్రీవియస్ చాప్టర్ లో మన సోల్ మీదకి తిను దాడి చేసింది, కానీ ఇప్పుడు మన సోల్ తన్ని డిఫీట్ చేసేసాడు. కానీ దీని వల్ల మన సోల్ యొక్క టైం కొంచెం వేస్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ పిల్లలు ఆ ఫైర్ వైపుకే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకప్పుడే మన కోలన్ పైరట్స్ నుంచి మన జింబే క్లౌడ్ కరెంట్ అనే ఒక కొత్త మూవ్ ని ఉపయోగించి ఆ మంటల్ని తను ఆపేస్తాడు. అది చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ వాటర్ వల్ల అక్కడున్న ఫైర్ కూడా మెల్లిమెల్లిగా ఆరిపోతుంది, థ్యాంక్స్ టు మన జింబే. ఇక్కడ మీరు అందరి యొక్క రియాక్షన్స్ చూసుకోవచ్చు. కానీ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వాల. ఆ పిల్లలు ఇంకా నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఇంకప్పుడే మనకి కోలన్ పైరట్స్ యొక్క షిప్ మీద మనకి గున్కోని చూపిస్తారు. తను అలాగే నుంచుంది. అది మన కోలన్ చూస్తాడు. తను చూసి కంగారైపోతాడు. ఇంకా మన గున్కో చెప్పిద్ది, నువ్వు చాలా నాటిగా ఉన్నావు కదా, నువ్వు స్కూల్కి కూడా వెళ్ళలేదు కదా, ఇక్కడున్న పిల్లలందరూ పడుకుని ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అనిద్ది. ఒక మాటలో చెప్పాలంటే మన గున్కో ఎల్బర్స్ ఉన్న పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోదామని చూస్తుంది అనమాట. అందుకనే తను ఇక్కడికి వచ్చింది. బట్ నేను మాత్రం వెయిట్ చేస్తుంది దేనికోసం అంటే మన గున్కో ఫైనల్లీ బ్రూక్ ని కలిసిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉండిద్ది, మన బ్రూక్ యొక్క రియాక్షన్ ఎలా ఉండిద్దో నేను చూడాలని అనుకుంటున్నా. బట్ ఈ కళ నిజం కావాలంటే మనం 1 వీక్ ఆగాల్సిందే, ఎందుకంటే నెక్స్ట్ వీక్ బ్రేక్ బ్రో. సో నెక్స్ట్ వీక్ వన్ పీస్ మీద అంత కంటెంట్ ఏం ఉండదు. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.